మళ్ళీ వస్తాను మెసేజ్ అనేది పోతుంది అది. రైట్ శ్రీనివాస్ గారు మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. సో పదవుల పండగలో సప్తగిరి ప్రసాద్ గారికి ఏంటి అవకాశం కలగలేదు? ఇప్పుడు ఒకటి సార్, పదవులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని డిసైడ్ చేసేది అధినేత. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి టీడీపీ కార్యకర్తగా అధినేత ఏం చెప్తే అది చేయడం మా యొక్క డ్యూటీ, విధి విధానాలు. కష్టాన్ని నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి, ఫలితం అనేది ఆటోమేటిక్ వస్తుంది అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు ఆ మాట. చెప్పాడు. సో ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారు కూడా చెప్పారంటారా? చెప్పాడు. ఇప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధినేత డిస్క్రిప్షన్, అంతే కదా. అంతే. ఇప్పుడు ఏమో అధినేత మనసులో ఏముంటుంది, సప్తగిరి ప్రసాద్ పార్టీ పదవి ఇంకాస్త ఇచ్చి ఇంకాస్త పని చేయించాలి అతని దగ్గర అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఒక తలుపు మూసేసినాడు అంటే తప్పకుండా ఇంకొక చోట తలుపు తెరిచి ఉంటుంది. అవును, ఈ రాజకీయాలలో ఎంత ఓపికగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది. ఆవేశపడేది, ప్రెస్ మీట్లు పెట్టి ఎగిరేది, అధినేతను బ్లాక్ మెయిల్ చేసేది, ఈ వర్గం ఒకటి ఉంటుంది. వాళ్ళు అది వాళ్ళకి ఆలోచన విధానం, వాళ్ళ విజ్ఞత. నా మటుకు నేనేందంటే, నేను విద్యార్థి దశ నుండి టిఎన్ఎస్ఎఫ్ నుండి ఎస్వి యూనివర్సిటీ పిహెచ్డి చేసినప్పుడు నుండి ఆయనే నమ్ముకున్నాను, ఆయనతోనే ఫాలో అవుతున్నా, ఆయనతోనే ప్రయాణిస్తాను. పదవులు రాని రాకపోని ఇటు సెకండరీ. నాకేం ఇవ్వాలి, నాకేం చేయాలి, నా శక్తియుక్తులు ఏంది, నా కెపాసిటీ ఏంది, ఎంత నా క్యాలిబర్ అనేది ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేయాలో ఆయన మనసులో ఉంటుంది. ఒరే చైర్మన్ ఇవ్వాలన్నా, డైరెక్టర్ ఇవ్వాలన్నా, లేకుంటే గ్రామ కమిటీ అధ్యక్షుడు చేయాలన్నా అనేది అధినేత ఇష్టం. పార్టీలో ఒక కార్యకర్తని, ఒక నాయకుడిని ఎక్కడ వాడుకోవాలి, అతనికి ఏ విధంగా లిఫ్ట్ చేయాలనేది అధినేత డిసైడ్ చేస్తుంది. పదవులు అనేది అల్టిమేట్ గా మన డెస్టినేషన్. ఏదో ఆయన ఏమి ఇస్తే అది చేయడానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఏం సిద్ధంగా ఉన్నాం. ఇంకొక అంశం, ఇప్పుడు ఇందాక జనసేన ఇన్ఛార్జి మరాబ్ సురేష్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. సో అది ఇక్కడ మన ప్యానల్లో బీజేపీ లేరు కాబట్టి ప్రజెంట్, సో ఇప్పుడు దాన్ని మీరే నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కొన్ని దగ్గర అంటే అధినాయకులు బాగున్నారు, కలిసి ఉన్నారు, మేము వారి డైరెక్షన్లో వెళ్తున్నాం, కానీ కొన్ని దగ్గర తెలుగుదేశం ఎమ్మెల్యేలు మా జనసేన పార్టీ కార్యకర్తలను కొంచెం పట్టించుకోవట్లేదు కొన్ని నియోజకవర్గాలు అంటున్నారు. ఏమంటారు ప్రసాద్ గారు? ఆయనే చెప్పారు, కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు ఒక కుటుంబం అంటేనే 5 మంది ఉన్నటువంటి కుటుంబంలోనే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అటువంటిది మనము ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద కూటమి, లక్షలాది మంది కార్యకర్తలు, చిన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్, నాకు గుర్తింపు లేదే, నన్ను ముందు పెట్టుకోలేదే, నాకు వేదిక పైన డయాస్ వేయలేదే, నాకు మైక్ వేయలేదే మాట్లాడడానికి, నా ఫోటో బ్యానర్లో చిన్నది వేసినారే, నా ఫోటో పైన రాసింది కింద వేసినారే, ఇవన్నీ కావాలి. ఒక పార్టీలోనే ఉంటాయి ఇవన్నీ, ఖచ్చితంగా ఉంటాయి ఇవి. ఇంకా 3 పార్టీలు. అవును, నేను అవుట్ స్పోకన్, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, డిబేట్ కాబట్టి. నేను ఊరిక ఏదేదో చెప్తా చూసిన మసిపు ఏదైతే తీయపు తేనె పూసిన మాటలు కాకుండా ఉన్న ఫ్యాక్టే చెప్తున్నా. మీరు ఉన్న ఫ్యాక్ట్ చాలా స్మూత్ గా చెప్తారులేండి. ఎంటైర్ తెలుగుదేశం అధికార ప్రతినిధుల్లో ఉన్న వాస్తవాన్ని చాలా స్మూత్ గా చెప్పేటువంటి మొదటి వ్యక్తి మీరే. కర్ర విరగదు, పాము చావదు మీరు చెప్పే మాటల్లో. నేను రాష్ట్ర స్థాయి నాయకుడినే, నా ఫోటో వేయలేదే, వేస్తే కూడా చిన్నగా కోడిగుడ్డు మాదిరి వేసినది, మూలలు వేసినారే, ఏంది ఇది అనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఎట్టకేలకు మన లక్ష్యం, మన టార్గెట్ ఏంటంటే అధినాయకుడు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదే సామెత ఉంటే చెప్తారు, ముందు జుట్టు ఉంటే కదా కొప్పులు వేసుకునే దానికి, అసలు జుట్టే లేకపోతే ఏం కొప్పులు వేస్తాం. ముందు అధికారంలో ఉండాలి కదా మనము, ఏదైనా చేయడానికి ప్రజలకి. పోనీ మనం ఏదైనా చేయడానికి, ఏదో ఆఫీసులో పోయి కూర్చొని నేను రూలింగ్ పార్టీ లీడర్ అని చెప్పుకోవడానికైనా మనకు అధికారం ఉండాలి కదా. ఒక ఎంఆర్ఓ దగ్గర పోతే, ఒక రూలింగ్ పార్టీ నాయకుడు పోతే ఇచ్చేటువంటి గౌరవం వేరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు పోతే ఇచ్చేటువంటి గౌరవం ఆటోమేటిక్ వేరుగా ఉంటుంది. అందులో పోలీస్ స్టేషన్ లో ఇంకా డిఫరెన్స్ గా ఉంటుంది. ఖచ్చితంగా, డెఫినెట్ గా. అధికార పార్టీ నాయకులే కమెంట్ చేస్తారు ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద. అధికార పార్టీ నాయకులు ఎస్ఐ గారి మీద, స్టేషన్ లో సిఐ గారి మీద కమెంట్ చేస్తారు.
ఖచ్చితంగా ఇది ఆ వాయిస్ మాట్లాడే తీరే డిఫరెంట్ గా ఉంటుంది సార్. అవును ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇప్పుడు ఒక పదవిలో ఉన్న వ్యక్తికి ఎక్కడ అవును ఉంటుందంటే ఆ వాయిస్ లోనే ఆ వాయిస్ కి విలువ ఉంటది. అవును వెనక కాబట్టి మా ఎమ్మెల్యే మనం ఉన్నాడు, మాట్లాడే మా వాయిస్ ఎమ్మెల్యే వెనక విలువ మా ముఖ్యమంత్రి ఉండాలి ఉన్నాడు. అంటే యా ఇప్పుడు మనం మాట్లాడే వాయిస్ కి విలువ ఉండాలి అంటే మనం పవర్ కలిగి ఉండాలి. అవును పవర్ కలిగి ఉండాలంటే కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి, తప్పదు. లక్షలాది మంది కార్యకర్తలు, దాదాపు 28,000 దరఖాస్తులు వచ్చినాయి నామినేటెడ్ పోస్ట్. ఉమ్, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వచ్చినాయి. పదవులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇంకా టెంపుల్ కమిటీస్ ఉన్నాయి, మార్కెట్ కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి, డిసిసిబిలు, డిసిఎంఎస్లు, గ్రంథాలయ సంస్థలు, అదే విధంగా వివిధ ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఓపిక ఉండాలా, వెయిట్ చేయాలా. మన టర్న్ వచ్చే వరకు క్యూ లైన్ లో నిలబడుకున్నప్పుడు మీరు లైన్ లోనే ఉన్నారు, మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి అనేసి. సో ఈ సందర్భంగా నేను ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు పదవులు వచ్చిన వాళ్ళందరికీ రాని వాళ్ళు ఏమనుకుంటారంటే, మీకు సమయం వచ్చింది మీరు కొట్టారు, మేము తీసుకుంటున్నాం, మాకు సమయం వచ్చినప్పుడు మేము కొడతామంటారా? అట్లా కాదు, అట్లా ఉండదు. అది వేరే విషయం. అంటే జగన్ గారు గత ఎన్నికల ముందు చెప్పారు చూడండి, కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళంతా ఎవరు, ఇప్పుడు పదవులు వచ్చిన వాళ్ళంతా ఎవరు, మా బాగా తెలిసిన వాళ్ళే, మా మిత్రులే, మా పార్టీ వాళ్ళే. వాళ్ళకి ఇప్పుడు సార్ ఇక్కడ ఒక పదవి ఇవ్వడము అంటే జరిగితే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని చూసుకొని అధినేత పైన ఉంటుంది. అందరూ ఇప్పుడు 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి. దరఖాస్తుదారులు అందరూ కూడా మంచి ఫిట్ క్యాండిడేట్సే, పోటీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నోళ్ళే. కానీ 5 మందికి టికెట్ ఇవ్వలేం కదా, వాళ్ళని ఎవరికి ఒకరికే ఇవ్వగలరు. అంతేగా. రిమైనింగ్ వాళ్ళకి ఎక్కడో ఒక చోట పొలిటికల్ అకామిడేషన్ చూపిస్తారు. కాకుంటే అధికారంలో కూర్చుని 5 నెలలు అయింది కాబట్టి అధినేత కూడా ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలా, అడ్మినిస్ట్రేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలా, అది చూసుకోవాలా, పార్టీ క్యాడర్ ని బ్యాలెన్స్ చేసుకోవాలా, వాళ్ళకి పదవులు ఇచ్చుకోవాలి, వాళ్ళు చూసుకోవాలా, అట్లు ప్రజలను కూడా సాటిస్ఫై చేయాలి. 3 రకాలైనటువంటి బాధ్యతలు ఆయన పైన ఉంది. 1 by 1 టైం టేకింగ్ ప్రాసెస్ లో అందరికి న్యాయం జరుగుతుంది. ఒరే పదవులు రాకపోతే ఏమైపోతుంది, పంపలెట్టుకుని పోతుందా? ప్రజలు ఉన్నాము, పార్టీ ఉంది, పార్టీ జెండా ఉంది, గౌరవం ఉంది. ఒరే తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే, ఇప్పుడు నేను టీడీపీ అధికార ప్రతినిధి అనే కదా మీరు నన్ను నేను పిలిచి మాట్లాడేదని ఇచ్చారు. ఏం పెద్ద ఇది, నేను పెద్ద ఇదేనా సార్ కాకుంటే టీడీపీ కార్యకర్త దాన్ని పోయి ఆయన పిలిచి మీరు అవకాశం ఇవ్వరు కదా. అవును, సప్తగిరి ప్రసాద్ అంటే ఏంది, ఏం పెద్ద అంతర్జాతీయ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి పార్టీ ఒక బ్యానర్ ఇచ్చింది, ఒక అవకాశం కల్పించింది. కాబట్టి మీరు నాకు 4 సార్లు ఫోన్ చేసి ప్రసాద్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యింది అని చెప్పారు. ఆ గుర్తింపు, ఆ గౌరవం చాలు. సప్తగిరి ప్రసాద్ లక్షలాది మంది చూస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా సైకిల్ పరిస్థితి ఏంటి సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరినీ? ఇప్పుడు వాళ్ళందరికీ జైల్లో, వారందరూ స్టేషన్లో చక్కగా అందరికీ బిర్యానీలు, అదేవిధంగా ఏసీ రూమ్స్ కల్పిస్తూ ఉన్నారంటగా ఫెసిలిటీస్. సార్ మీరు చెప్పేది మరి ఏసీ రూమ్ లో ఎవరైనా పెడతారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉంటేనే ఏసీ రూమ్ లో పెట్టలేదు. బోరగడ్డ నీళ్ళు పెట్టారండి బాబు, పెద్ద బెడ్, ఏసీ రూమ్. మీరు చూడలేదా? చూపించాలా విజువల్స్ మళ్ళీ ఒకసారి? ఏమన్నా ఏసీ ఉందండి అక్కడ, ఆ రూమ్ లో ఉందండి ఏసీ. ఏదండి? ఆ రూమ్ లో ఏసీ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్ రూమ్ అది. ఏసీ ఉందండి, బెడ్ ఉందండి, మంచి బెడ్ ఉంది పడుకోవడానికి. సార్ ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని పోలీస్ ఇంటరాగేషన్ తీసుకొచ్చారు. సిఏ రూమ్ లో ఆటోమేటిక్ ఏసీ ఉండుండొచ్చు. ఆ రూమ్ లో పడుకొని సాగురా చెప్పేసి సెల్ లేదు కాబట్టి ఆడు పడుకోమని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి సార్ ఇక్కడ ఒక విషయం, కసబ్ లాంటి వ్యక్తి కూడా జైల్లో ఇంటరాగేషన్, నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇచ్చింది ప్రభుత్వం. కోట్లు ఖర్చు పెట్టారులేండి అతను. అవును, వాడికి కూడా వాడు ఉరిశిక్ష పడ్డ ఖైదీ వాడు, నాకు బిర్యానీ కావాలన్నాడు. నా ఆహారపు అలవాటు అది అన్నాడు, నాకు ఇష్టమైన ఆహారం అన్నాడు, ఇచ్చాం. బోరుగడ్డ అనిల్ కూడా నాకు బిర్యానీ కావాలని నన్ను తుక్కు వాంచుతా ఉన్నారు, అంత బిర్యానీ పెట్టండి సార్ అంట. జైల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఖైదీలు కూడా ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషనే వాని యొక్క మానవ హక్కులే. అతని యొక్క ప్రిజనర్స్ రైట్స్ అంటారు దాన్ని, ప్రిజనర్స్ రైట్స్. ఖైదీలకి హక్కులు ఉంటాయి, అన్ని రకాల హక్కులు ఉంటాయి వాళ్ళకి, ఒక్క స్వేచ్ఛ తప్పించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి
రైట్స్ అవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఏం మనం చిత్రహింసలు చేయాల్సిన పని లేదు, సినిమాల్లో చూపించినట్టు ఎలాంటి తీసేది అవంతా ఏమి ఉండవు. అంటే మధ్యాహ్నం ఒక మనం డిస్కషన్లో ఒక మాజీ ఎస్పీ గారిని తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే చెడ్డీ మీద మేమైతే సెల్లో కూర్చోబెట్టి ఒక గ్లాసు, అది కూడా ప్లాస్టిక్ గ్లాస్ ఇస్తాం, ఎందుకంటే గాజు గ్లాస్ ఇస్తే మళ్ళీ దాంతో అతను పగలగొట్టి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం లేకపోతే మమ్మల్ని బెదిరించడం చేస్తాడు, అందుకని ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఇచ్చా, ఇంకా ఎక్కువ చేసి ఇలాంటి సైకోలు ఉండి విమానం ఎక్కిస్తామన్నారు. నాకు డౌట్ వచ్చి ఏంటి సార్ విమానం ఎక్కించడం ఏంటంటే ఆయన చెప్పుకొచ్చారనమాట, అంటే కాళ్ళు చేతులు అలా కట్టేసి ఆ ట్రీట్మెంట్ ఇస్తాం ఇలాంటి సైకోలకి. అప్పుడు కాబట్టి అప్పట్లో పోలీసులు అంటే మేమంటే ఒక భయం ఉంది, మేము వర్క్ చేసేటప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో నేరస్తుడు వచ్చేసి పోలీసు మానవ హక్కుల కమిషన్స్ అనేసి అవన్నీ ఇవన్నీ నెంబర్ ఆఫ్ వచ్చేస్తున్నాయి. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ జడ్జిమెంట్స్ కూడా చాలా పకడ్బందీగా ఉంది, ఇంత ముందు మాదిరి లేదు సార్. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే నువ్వు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలా, కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలా, జడ్జి గారు అతను కన్విక్షన్ వేయాలా, మళ్ళీ జైలు శిక్ష అనుభవించాలి, అంతే తప్పించి చట్టాన్ని మన మీద తీసుకునేసి వాడు బోరుగడ్డ అని నో డౌట్ గీసే రౌడీ షీటరు, వెధవ, తాగుబోతు, గంజాయి బ్యాచ్ వాడు, తాగాడు వాగాడు, ఈరోజు జైల్లో పడ్డాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదా వైసీపీ నాయకుడు మాకు వాడికి ఏం సంబంధం అని. వాడు వెనకేసుకొచ్చింది వైసీపీ నాయకుల్నే. జగన్మోహన్ రెడ్డి నా బంధువు అనింది వాడే, మీ తాట తీస్తాను, చంద్రబాబు నాయుడు చంపేస్తాను, వాళ్ళు చంపేస్తాను ఎగిరింది వాడే. ఎవరంట చూసుకుని జగన్మోహన్ రెడ్డి నాకు పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పోయి చంపేస్తానని చెప్పి వాగింది వాడే. ఈ రోజు వైసీపీ నాయకులు ఏమంటారు, వాడికి మాకేం సంబంధం, వాడు ఎవడు పిచ్చోడు అంటుంది. కాబట్టి వాడు దాన్ని అర్థం చేసుకోవాలా. అవును, ఒరే ఆ రోజు ఎవరి కోసం అయితే మనం తాపత్రయపడ్డాం, ఎవరి కోసం దింకాము, వాళ్ళే నువ్వు ఎవరు బిచ్చిగాడు, నేను ఎప్పుడు చూడలేదు రా అంటారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతే అదే ఎవరు బాబు నేను ఎప్పుడు చూడలేదు అని తోసేంటారు బయట. పక్కా ఇది జరుగుతుంది. నేను పైగా ఇంకో విషయం కూడా చెప్తున్నా ఈ సోషల్ మీడియా వాళ్ళకి, రే ప్రజాక్షేత్రంలో ప్రజల్లో ఉండి ప్రజల మంచి కోసం పనిచేస్తే మిమ్మల్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారా? ఊరికే ఎందుకు లేనిపోని పోస్టులు పెట్టేది, ఆ కుటుంబాలని పోస్టింగ్లు పెట్టేది, ఈ మహిళల పైన పోస్టింగ్ పెట్టేది. ఇప్పుడు చూడండి ఆమె ఎవరు, నీలి చిత్ర నటి, ఒక ఆమె చెన్నై, నా పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నేను ఒక నీలి చిత్ర నటి విపరీతంగా రెచ్చిపోయింది ఆమె. ఏయ్ చూడు నా తడాక అన్నంటే ఏమనుకున్నావు, అన్న అట్టే అంటే ఇసుకేస్తా మిమ్మల్ని అనింది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు సారీ, అనిత గారు సారీ, చంద్రబాబు నాయుడు గారు సారీ, ఇంకెప్పుడు మీ మీద పోస్టులు పెట్టనని హామీ ఇస్తుందంట అమ్మాయి. ఎంత నువ్వేందమ్మా మాకు హామీ ఇచ్చేది? ఇంకా 1 by 1 స్టార్ట్ అయింది. ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి అంట, వాడు బూరుగడ్డ అనిల్ గాడు అంట, వాడు ఇంకొకడంట రేపు పొద్దున్న సజ్జల భార్గవ రెడ్డి వస్తాడు, పట్టుకొస్తారు చూస్తాడు. ఆయన ఏం చేశారు సార్, ఆయనేమి అలాగేమి పోస్టింగ్లు పెట్టలేదు. మొత్తం ఈ యొక్క సోషల్ మీడియా సైకో టీమ్ కి ఈస్ ఎ కెప్టెన్. సోషల్ మీడియా సైకో టీమ్ కి కెప్టెన్ ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి. రైట్, మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియా సైకో టీమ్ కి కెప్టెన్, టీమ్ లీడర్ అండ్ టీమ్ కెప్టెన్ అంటే సజ్జల భార్గవ రెడ్డి. ఒక మంచి ముహూర్తాన వినండి సార్, ఒక మంచి ముహూర్తాన ఆ నీలి చిత్ర నటిని కూడా తీసుకొస్తారు లేడీ పోలీసులు. తగిన విధంగా ఆమె కూడా క్రమశిక్షణ కార్యక్రమాలు చేస్తారు. రైట్, మళ్ళీ వస్తాను.